ఏ వెరీ జుబిలియంట్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు వెర్బ్ యొక్క మూడవ రూపం అయినటువంటి పాస్ట్ పార్టిసిపల్ అనేది హోల్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్కడ, ఎందుకు, ఎలా ఉపయోగించాలనే విషయం తెలియజేయడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వెర్బ్ యొక్క మూడవ రూపం అనేది దేనికి చెందింది? వెర్బ్ యొక్క మూడవ రూపం అనేది వెర్బ్ ఫామ్స్కి చెందింది. చూడండి, వెర్బ్ ఫామ్స్ గమనించండి. టేక్, టుక్, టేకెన్, గివ్, గేవ్, గివెన్, సింగ్, సాంగ్, సంగ్, గో, వెంట్, గోన్, ఈట్, ఏట్, ఈటన్. ఇవి వీటిని వెర్బ్ ఫామ్స్ అంటారు. ఇందులో యొక్క మూడవ రూపం టేకెన్, గివెన్, సంగ్, గాన్, వీటిని పరిశీలించండి. అయితే ఈ వెర్బ్ ఫామ్స్ అంటే ఏంటి అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ వెర్బ్ ఫామ్స్ అంటే ఏంటి అంటే, చూడండి, మనం లెక్కలు నేర్చుకునేటప్పుడు లెక్కలు సులభంగా రావడం కోసం ఒక పట్టిక తయారు చేశారు, ఒక టేబుల్ తయారు చేశారు మ్యాథమెటిషియన్స్. అవే టేబుల్స్ ఎక్కాలి, అవి కంఠస్థం పడితే మనకి లెక్కలు ఈజీ అయిపోతున్నాయి. సేమ్ అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామేరియన్స్ కూడా ఒక టేబుల్ తయారు చేశారు. ఆ టేబులే వెర్బ్ ఫామ్స్. అర్థమైంది కదండి? ఈ వెర్బ్ ఫామ్స్ బాగా కంఠస్థం పడితే మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది, అందుకు కంఠస్థం పెట్టమని చెప్పి. అయితే ఈ వెర్బ్ ఫామ్స్కి ఎక్కడి నుంచి పుట్టినవి, దేనికి చెందినవి అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ వెర్బ్ ఫామ్స్ దేనికి చెందినవి? 12 టెన్స్లు ఉన్నాయి చూసారండి. టేక్, టుక్, ఐ టేక్ కాఫీ, ఐ టుక్ కాఫీ, ఐ విల్ టేక్ కాఫీ అని ఈ 12 టెన్స్లకి చెందినవే. ఈ 12 టెన్సుల్లో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ప్రజెంట్ టెన్స్ ఉంది, 12 టెన్సుల్లో ఒక టెన్స్ ఏది. సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ పాస్ట్ టెన్స్ ఉంది, అది కూడా 12 టెన్సుల్లో ఒక టెన్సే. అలాగే థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉంది, అది కూడా ఈ 12 టెన్సులకి చెందిందే. ఈ 12 టెన్సుల్లో అది ఒక భాగమే అనే విషయాన్ని గుర్తించండి. అయితే ఈ కాన్సెప్ట్ మీద మీకు పూర్తి అవగాహన రావాలంటే టెన్స్ మీద పూర్తి అవగాహన మనం తెచ్చుకోవాలి. మరి టెన్స్ అంటే ఏంటి? అసలు టెన్స్ మీద పూర్తి అవగాహన వస్తే మీకు ఆటోమేటిక్గా దీని మీద ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అందుకు టెన్స్ గురించి మనం తెలుసుకోవాలి. టెన్స్ అంటే ఏంటంటే సందర్భాన్ని బట్టి క్రియారూపాన్ని మార్చుకునే ప్రక్రియని టెన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, తీసుకోవడం అనే ప్రక్రియ ఉంది. తీసుకోవడం అనే ప్రక్రియ, నేను కాఫీ తీసుకుంటాను, ప్రతిరోజు ఆ పని చేస్తుంటాను, అప్పుడేమంటాను? తీసుకుంటాను అని చెప్తాను. అదే తీసుకోవడం అనే ప్రక్రియ నిన్న కంప్లీట్ చేశాను నేను, అప్పుడేం చెప్తాం? తీసుకున్నాను అని చెప్తాం. అదే తీసుకోవడం అనే ప్రక్రియ రేపు నేను చెయ్యబోతాను, అప్పుడేం చెప్తాం? చెప్పండి. తీసుకుంటాను రెగ్యులర్గా, తీసుకున్నాను కంప్లీట్ యాక్షన్. జరగబోయే పని ఏం చెప్తాం? తీసుకోబోతాను అని చెప్తాం. అంటే సందర్భాన్ని బట్టి క్రియ మారిపోతుంది. చూడండి, ప్రతిరోజు ఎవ్రీడే నువ్వు ఆ పని తీసుకుంటానంటే తీసుకుంటాను. అదే తీసుకోవడం అనే ప్రక్రియ నిన్న కంప్లీట్ చేస్తే తీసేసుకున్నాను, ఐ టుక్ అంటాం. అలాగే తీసుకోవడం అనే ప్రక్రియ రేపు చేయబోతే తీసుకోబోతాను, ఐ విల్ టేక్ అంటాం. జనరల్గా అయితే టేక్, కంప్లీట్ యాక్షన్ అయితే టుక్, జరిగిపోతే రేపు తీసుకోబోతే విల్ టేక్ అంటాం. ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాను, అప్పుడేమంటాం? యామ్ టేకింగ్. ఇదే పని నిన్న 3 గంటలకి నేను కాఫీ తీసుకుంటూ ఉన్నానన్న, అప్పుడేమంటాం? ఐ వాజ్ టేకింగ్ అంటాం. అదే రేపు కరెక్ట్గా 8 గంటలకి నేను కాఫీ తాగబోతూ ఉంటాను, అప్పుడేమంటాం? విల్ బీ టేకింగ్ అంటాం. ఈ టేక్ అనే క్రియ టేక్, టుక్, విల్ టేక్, యామ్ టేకింగ్, వాజ్ టేకింగ్, విల్ బీ టేకింగ్. అలాగే ఇప్పుడు తీసుకోవడం అనేది నేను జస్ట్ ఇప్పుడే తీసుకున్నాను, ఐ హ్యావ్ టేకెన్. నిన్న నువ్వు మా ఇంటికి వచ్చే సమయానికి నేను అప్పుడు హ్యాడ్ టేకెన్. రేపు ఈ సమయాన్ని తీసేసుకుని ఉంటాను, ఐ విల్ హ్యావ్ టేకెన్. అలాగే నేను ఒక 3 నిమిషాల నుంచి తీసుకుంటూ ఉన్నాను, అప్పుడేమంటాం? హ్యావ్ బీన్ టేకింగ్. నిన్న నువ్వు వచ్చే సమయానికి ఒక 2 నిమిషాల నుంచి తీసుకుంటున్నాను, హ్యాడ్ బీన్ టేకింగ్. రేపు ఇదే సమయానికైతే 3 నిమిషాల నుంచి తీసుకోబోతూ ఉంటాను, విల్ హ్యావ్ బీన్ టేకింగ్. ఇలాగ తీసుకోవడం అనే ప్రక్రియ టేక్ అనేది
12 రకాలుగా మారుతుంది. నిత్య జీవితంలో మానవుడు ఫేస్ చేసే సందర్భాలన్నీ 12. వీటిని 12 టెన్స్లని అంటారు. 12 సందర్భాల్లో క్రియ 12 రకాలుగా సందర్భాన్ని బట్టి మారే ప్రక్రియను ఏమంటారు? టెన్స్ అని అంటారు. అలాగే ఈ టెన్స్లో ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నా, ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తాగిస్తున్నా, ఐ టుక్ కాఫీ, నేను కాఫీ తాగబోతున్నా, ఐ విల్ టేక్ కాఫీ, నేను ఇప్పుడు కాఫీ తాగుతున్నా, ఐఎమ్ టేకింగ్ కాఫీ, నేను ఇదే సమయంలో తాగుతున్నా, ఐ వాజ్ టేకింగ్ కాఫీ, రేపు ఇదే సమయంలో తాగబోతున్నా, ఐల్ బి టేకింగ్ కాఫీ, రేపు నేను ఇప్పుడు జస్ట్ ఇప్పుడే తాగేస్తున్నా, హ్యావ్ టేకన్ కాఫీ, నేను నువ్వు మా ఇంటికి వచ్చేసాను జస్ట్ అప్పుడే తాగేస్తున్నా, హ్యాడ్ టేకన్ కాఫీ, రేపు ఈ సమయానికి అయితే కాఫీ తాగేస్తున్నా, ఐ విల్ హ్యావ్ టేకన్ కాఫీ, నేను ఇప్పుడే 2 నిమిషాల నుంచి తాగుతూ ఉన్నా, హ్యావ్ బిన్ టేకింగ్ కాఫీ ఫర్ 1 minute, నిన్న నువ్వు మా ఇంటికి వచ్చేసామని అప్పటికే 3 నిమిషాల నుంచి తాగుతున్నా, హ్యాడ్ బిన్ టేకింగ్ కాఫీ ఫర్ 3 minutes, రేపు ఈ సమయానికి అయితే 5 నిమిషాల నుంచి తాగబోతున్నా, ఐ విల్ హ్యావ్ బిన్ టేకింగ్. ఇలాగ సందర్భాన్ని బట్టి ఒకే క్రియ రాకుండా 12 రకాలుగా సందర్భాన్ని బట్టి మారే ప్రక్రియనే టెన్స్ అని అంటాం. అంటే ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ నువ్వు మాట్లాడినా సరే ఈ 12 టెన్స్ల జాబితాల్లోకే చేరుతుంది. అర్థమైందండి? అందుకే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఈ 12 టెన్స్ల్లో వెర్బ్ ఎలా మారుతుందన్న దాని మీద కానీ మాస్టర్ చేస్తే 50% ఆఫ్ ద లాంగ్వేజ్ మీ జేబులోకి వచ్చేస్తుంది. అంటే ఆడేం మాట్లాడినా ఈ 12 టెన్స్ల జాబితాల్లోకే వస్తుంది. కాబట్టి ఈ 12 టెన్స్ల్లో వెర్బ్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుంటే అవతలోడు ఏం మాట్లాడిన నీకు అర్థమవుతుంది. ఐ విల్ గో టు హైదరాబాద్ అన్నాడు అంటే రేపు వెళ్ళిపోతాను. ఎస్డే వెంట్ టు మెడ్రాస్ అన్నాడు, కంప్లీట్ యాక్షన్ అని. అక్కడ వెర్బ్ను బట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అయితే ఇంగ్లీష్ మీద పట్టు బాగా సాధించాలంటే ఈ 12 టెన్స్ల మీద గ్రిప్ రావాలి. ఈ 12 టెన్స్లో కరతాళమలకంగా వస్తే మీకు ఫస్ట్ స్టెప్ అనమాట. అవతలడు ఏం మాట్లాడినా అర్థమైపోద్ది. నెక్స్ట్ గ్రిప్ నీకు కంప్లీట్ ఒక కమాండ్ నీకు వస్తుంది. అయితే స్టార్టింగ్లో మరి ఒక్కసారే చూడండి, ఐ టేక్ ఆఫ్, ఐ టుక్ ఆఫ్, ఐ విల్ టేక్ ఆఫ్, ఐఎమ్ టేకింగ్ ఆఫ్, ఐ వాజ్ టేకింగ్ ఆఫ్, ఐ విల్ బి టేకింగ్ ఆఫ్, ఐ హ్యావ్ టేకింగ్ కాఫీ జస్ట్ నౌ, ఐ హ్యాడ్ టేకింగ్ కాఫీ జస్ట్ దెన్, ఐ విల్ హ్యావ్ టేకింగ్ కాఫీ, ఐ హ్యావ్ బిన్ టేకింగ్ కాఫీ, ఐ హ్యాడ్ బిన్ టేకింగ్ కాఫీ, ఐ విల్ హ్యావ్ బిన్ టేకింగ్ కాఫీ అని 12 ఒక్కసారే స్టార్టింగ్లో నేర్చుకోవడం కష్టం. ఈ 12 వస్తే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అందుకే ఏం చేశారంటే గ్రామేరియన్స్ 12 టెన్స్ల్లో ఒక 3 ఫామ్స్ని తీసి, ఈ 12 నేర్చుకోవడం స్టార్టింగ్లో కష్టం అవుతుంది కాబట్టి మీరు ఒక 3 ఫామ్స్ తీయండి. ఇందులో ఇంపార్టెంట్ నా 3 కంఠస్థం పట్టండి అయ్యా చాలు. ఆ 3 వాటి నుంచే ఈ 12 టెన్స్లు, ఆ 3 ఫామ్స్ మీదే ఈ 12 టెన్స్లు కూడా బేస్ అయిపోయి ఉంటాయి అని చెప్పండి. ఏంటి ఆ 3 ఫామ్స్? ఆ 3 ఫామ్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ 3 ఫామ్స్ ఎలా గ్రామేరియన్స్ ఎలాగ డిజైన్ చేశారంటే చూడండి, ఈ లెక్కలు నేర్చుకునేటప్పుడు ముందు ఎక్కాలు నేర్చుకుంటాం. ఎక్కాలు ఎందుకు నేర్చుకుని మనకు అనవసరం బట్టి పెట్టేస్తాం. 3 3 or 9 3 4 or 12 ఇలా బట్టి పెట్టేస్తాం. అలాగే ఇది బట్టి పెట్టేస్తే 12 టెన్సెస్ కూడా ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. చాలా ఈజీగా నీకు ఇంగ్లీష్ వస్తుంది. అందుకు ఒక టేబుల్ తయారు చేశారు. ఆ టేబులే ఫర్ ఈజీ మెథడాలజీని డిజైన్ చేశారు. ఆ టేబులే వెర్బ్ ఫామ్స్. అయితే వెర్బ్ ఫామ్స్లో ఈ 12 టెన్స్ల్లో 3 టెన్స్ల్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ఏం సెలెక్ట్ చేశారు చూడండి, ఐ వేకప్, ఉదయం లేస్తాను అంటే ఎవ్రీడే ప్రతిరోజు మనం ఏం చేస్తాం, ప్రతిరోజు ఉదయం లేస్తాం, ప్రతిరోజు బ్రష్ చేసుకుంటాం, ప్రతిరోజు నువ్వు కాఫీ తాగుతావు, ప్రతిరోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటావు. మానవుడు దైనందిన జీవితంలో రిపీటెడ్గా రెగ్యులర్గా హ్యాబిచువల్గా చేసేటువంటి యాక్షన్స్ని తెలియజేసే వెర్బ్ ఫామ్. వేకప్, లేస్తాను, బ్రష్ చేసుకుంటాను, ఐ టేక్ కాఫీ, ఐ టేక్ లంచ్, ఐ టేక్ డిన్నర్, ఐ గో టు ఆఫీస్, ఐ గో టు బెడ్. ఇవి 365 రోజులు మానవుడు చేసే రిపీటెడ్ యాక్షన్స్ని తెలియజేసే వెర్బ్ ఫామ్కి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వెర్బ్ ఫామ్గా ఇచ్చేసి దానికి V1 అని పేరు పెట్టడం జరిగింది. అర్థమైంది కదండి? సో దీన్ని కంఠస్థం పెట్టండి. సో ఎప్పుడైతే ఇది టైంకి లింకప్ అయింది అంటే ప్రతిరోజు సూర్యుడు వేస్తాడు, సన్ సెట్స్, సన్ రైజెస్, ఐ వేకప్, ఐ టేక్ బాత్, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తాం. రెగ్యులర్ యాక్షన్స్ని తెలియజేసేదాన్ని వెర్బ్ ఫామ్ని V1 అని ఇచ్చారు. V1గా రికగ్నైజ్ చేసి దానికి
గ్రామేరియన్స్ ప్రజెంట్ టెన్స్ అంటే దీన్ని జనరల్ యాక్షన్స్ తెలియజేస్తుంది కాబట్టి దీన్ని జనరల్ ప్రజెంట్ టెన్స్ అన్న గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ప్రజెంట్ టెన్స్ అన్న గుర్తుపెట్టుకోవచ్చు. గ్రామేరియన్స్ దీన్ని ప్రజెంట్ టెన్స్ జాబితాలోకి చేర్చారు. రిపీటెడ్ యాక్షన్ తెలియజేసే వెర్బ్ ఫామ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి V1 అన్నారు. సెకండ్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు? 3 ఫామ్స్కి ఇచ్చినప్పుడు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్ ఏంటంటే వోకప్, కంప్లీట్ చేశాను, బ్రష్ చేసేసుకున్నాను, టుక్ తీసేసుకున్నాను, వెంట వెళ్ళిపోయాను. కంప్లీటెడ్ యాక్షన్స్ని తెలియజేసేటువంటి వెర్బ్ ఫామ్ అంటే ఇదేంటి, జరిగిపోయిన పనులు తెలియజేసే వెర్బ్ ఫామ్ని V2 సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి వెర్బ్ ఫామ్గా డిక్లేర్ చేసి దాన్ని కూడా కంఠస్థం పట్టారు. అయితే చూడండి, వేకప్ జనరల్గా చేసే పని, వోకప్ కంప్లీట్ యాక్షన్. మరి ఈ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెర్బ్ ఫామ్ దేన్ని తీసుకున్నారు అంటే, ఇప్పుడు చూడండి, టేక్, టుక్, టేకెన్ అని ఉంది. ఇక్కడ ఈ థర్డ్ది చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కువ మంది కన్ఫ్యూజన్ వచ్చేది. సో ఫస్ట్ది జనరల్ యాక్షన్స్ని తెలియజేసేది, రెండోది కంప్లీట్ యాక్షన్ తెలియజేసేది, థర్డ్ది దేని నుంచి సెలెక్ట్ చేశారంటే, ఇప్పుడు చూడండి హ్యావ్ టేకెన్ అని ఉంది. ఇక్కడ హ్యావ్ టేకెన్లో ఉన్నటువంటి యాక్చువల్గా ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. హ్యావ్ టేకెన్ అనేది ఇక్కడ పూర్తి వెర్బ్ ఫామ్ని, దాన్ని టేక్, టుక్, టేకెన్లో టేక్ అంటే తీసుకుంటాను, టుక్ అంటే తీసేసుకున్నాను. ఇక్కడ ఈ టేకెన్ అనేది దేంట్లో ఉంది? హ్యావ్లో ఉంది. హ్యావ్ టేకెన్ అనేటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని, కంప్లీటెడ్ యాక్షన్స్ని తెలియజేసేటువంటి వెర్బ్ ఫామ్లో ఒక పార్ట్ని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదేంటిది? టేకెన్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఎందులో ఒక పార్టు? హ్యావ్ టేకెన్ అనేటువంటి వెర్బ్ ఫామ్, హ్యావ్ టేకెన్ అనేటువంటి జస్ట్ ఇప్పుడే తీసుకున్నాను అనే అర్థాన్ని ఇచ్చేటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక పార్టే. ఇక్కడ హ్యావ్ టేకెన్ అని పూర్తిగా తీసుకున్నామంటే ఓన్లీ టేకెన్నే తీసుకున్నామా? టేకెన్నే తీసుకున్నాము, అందులో ఒక పార్ట్ మాత్రమే, పూర్తిగా తీసుకోలేదు, ఆ పార్ట్ని తీసుకున్నాం. అలాగే గివ్ ఉందనుకోండి, గివ్, గేవ్, గివెన్. గివెన్ అనేది కూడా ఒక పార్టే, పూర్తి ఫామ్ కాదు. అయితే ఇక్కడ ఈ టేకెన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్తో చేరి ప్రజెంట్ జస్ట్ కంప్లీట్ యాక్షన్ అని తెలియజేస్తూ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి టెన్స్ని తెలియజేస్తుంది. మళ్ళీ ఇదే టేకెన్ హ్యాడ్తో కలిసి ఏ కంప్లీట్ యాక్షన్, హ్యాడ్ టేకెన్ అంటే గతంలో పాస్ట్లో ఆ సంఘటన కన్నా ముందే జరిగిందని తెలియజేస్తుంది. ఈ టేకెన్ హ్యాడ్తో కలిసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. మళ్ళీ ఇదే టేకెన్ రేపు ఈ సమయానికైతే నేను బ్రేక్ఫాస్ట్ తీసేసుకుని ఉంటాను, అప్పుడేమనాలి? ఐ విల్ హ్యావ్. విల్ హ్యావ్తో కలిసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. అంటే ఫ్యూచర్లో ఆ సమయానికి నేను ఆ పని చేసేసి ఉంటాను అని. అంటే ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ టేకెన్ అనే పార్ట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. మళ్ళీ ఇదే టేకెన్ హ్యాడ్తో కలిసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. మళ్ళీ ఇదే టేకెన్ విల్ హ్యావ్తో కలిసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోనే వస్తుంది. ఈ టేకెన్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఎందులో పార్ట్ అంటే హ్యావ్ టేకెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చే V3, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది V3, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా కామన్గా వచ్చేటువంటి ఒక పార్ట్ని V3గా డిక్లేర్ చేశారు. ఆ పార్ట్ని కంఠస్థం పట్టమన్నా. టేక్, టుక్, టేకెన్. అలాగే చూడండి, గివ్, గేవ్, గివెన్, ఈట్, ఏట్, ఈటెన్, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, ఇలాగనమాట. చూసారా, ఇక్కడ ఒక పార్ట్ మాత్రమే. మరి ఈ పార్ట్కి ఏదన్నా అర్థం ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. ఎటువంటి అర్థం ఉండదు. అంటే దీన్ని ఇటువంటి అర్థం ఇచ్చే దీని తెలుగులో ఉండేటువంటి ఈక్వలెంట్ని తెలియజేస్తున్నాను. చూడండి,
ఇవ్వబడినది, అడగబడినది, చెప్పబడినది, వ్రాయబడినది. ఇది ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక వెర్బ్. ఇక్కడ ఏంటి? ఇవ్వ ప్లస్ బడినది, అడగా ప్లస్ బడినది, చెప్ప ప్లస్ బడినది. ఈ బడినది అనే కన్స్ట్రక్షన్తో కలిపే ఇక్కడ మీనింగ్ వస్తుంది. మరి దీని ముందు ఉన్నటువంటి ఇక్కడ ఇవి తీసేసానండి నేను. ఇక్కడ ఏముందండి? బడినది అనే ఉంది. ఈ బడినది అనే దాని నుంచి మనకేమన్నా మీనింగ్ వస్తుందా? బడినది అంటే దాని మీనింగ్ ఏంటంటే జీరో. ఈ బడినది అంటే దాని మీనింగ్ జీరో. బడినది అంటే జీరో. అంటే ఇది సపోర్ట్ చేసేటువంటి కన్స్ట్రక్షన్. ఆ యొక్క మీనింగ్ఫుల్ వెర్బ్ ఫామ్ పడాలంటే దీని ముందు ఇవ్వ అనే వర్బ్ వచ్చినప్పుడే దీనికి పూర్తి అర్థం వస్తుంది. అడగా అనే అడగబడినది అని వస్తుంది. అంటే ఇక్కడ ఇవ్వబడినది, అడగబడినది, చెప్పబడినది అనే దాంట్లో ఇక్కడ రెండు పార్ట్లు ఉంటాయి. రెండో పార్ట్ బడినది అనే దానికి ఎటువంటి అర్థం ఉండదో, అలాగే ఈ టేకెన్ అనే దానికి ఓన్లీ టేకెన్ని తీసుకుంటే దీనికి ఎటువంటి అర్థమూ ఉండదు. ఇక్కడ వెర్బ్ యొక్క మూడవ రూపంగా తీసుకున్నది ఒక పార్ట్ మాత్రమే, దాన్ని V3. దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉండదు. దాన్ని ఇప్పుడు నేను వివరిస్తాను. అర్థమైంది కదండి? ఇంతవరకు అర్థమైంది కదా? వెర్బ్ టెన్స్లు అనేవి ఏంటంటే, టెన్స్లు అనేవి ఏంటంటే సందర్భాన్ని బట్టి క్రియ మారిపోయే ప్రక్రియని టెన్స్ అంటారు. సో ఈ టెన్స్ మీద పూర్తి అవగాహన వస్తే మనం ఈ లాంగ్వేజ్ ఈజీగా మాట్లాడచ్చు. ఈ 12 ఒకసారి నేర్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ముందు వెర్బ్ ఫామ్స్ నేర్చుకోమన్నారు. ఆ వెర్బ్ ఫామ్స్ ఫస్ట్ ఏంటి? V1, V2, V3. V1 అన్నది హ్యాబిట్స్, డైలీ రొటీన్ వర్క్స్ చేసేదాన్ని అనేటువంటి అర్థాన్ని తెలియజేసే వెర్బ్ ఫామ్ని V1 అన్నారు. కంప్లీట్ యాక్షన్ తెలియజేసే వెర్బ్ ఫామ్ని V2 అన్నారు. V3 అన్నది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోని ఒక పార్ట్గా వచ్చేటువంటి ఇది. దీనికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉండదు. సో దీనికి ఎటువంటి అర్థం తెలియజేయదు. ఈ పాస్ట్ పార్టిసిపల్ అర్థం ఏంటంటే జీరో అని చెప్తాను నేను. ఇప్పుడు అర్థమైంది కదండి? ఇప్పుడు లెసన్లోకి వద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఈ 3 ఫామ్స్ని మనం కంఠస్థం పట్టమన్నారు. ఫస్ట్ ఫామ్ ఏం తెలియజేస్తుంది, సెకండ్ ఫామ్ ఏం తెలియజేస్తుంది, థర్డ్ ఫామ్ ఏం తెలియజేస్తుంది, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, దీనికి పేరేంటి? ప్రజెంట్ టెన్స్. ఇది జనరల్గా ఆ పని చేస్తుంటాను అనే విషయం తెలియజేస్తుంది. ఇది అలాగే సెకండ్ ఫామ్నే ఉంటారు, పాస్ట్ టెన్స్ అంటారు. ఇదేం తెలియజేస్తుంది? కంప్లీట్ చేసేసాను, ఐ టుక్ తీసేసుకున్నాను, గేవ్ ఇచ్చేసాను, ఏట్ తినేసాను, బ్రోక్ బద్దలు కొట్టేసాను. కంప్లీట్ అనేటువంటి యాక్షన్ తెలియజేస్తుంది. దీన్ని పాస్ట్ టెన్స్ అన్నారు. థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ని ఏమన్నారు? పాస్ట్ పార్టిసిపుల్ అని మాత్రమే అన్నారు. కొంతమంది దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ అని చెప్తున్నారు. అది తప్పు. హోల్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పాస్ట్ పార్టిసిపల్ టెన్స్ అనేది లేదు. అది గుర్తించండి. అయితే ఇది జనరల్గా చేసే పని తెలియజేస్తుంది, ఇది జరిగిపోయిన పని తెలియజేస్తుంది. మరి పాస్ట్ పార్టిసిపల్ అనేటువంటి V3 ఏం తెలియజేస్తుందని అడుగుతారు ఎవరన్నా. దానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికే నేను ఈరోజు వచ్చాను. ఏం తెలియజేస్తుందంటే టేకెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్తాను నేను. గివ్, గేవ్, గివెన్లో ఈ రెండట్లకి అర్థం ఉంటుంది, కానీ గివెన్కి అర్థం లేదని చెప్తాను, జీరో అని చెప్తాను. ఈటన్లో ఈటన్ జీరో అని చెప్తాను. బ్రేక్, బ్రోక్, బ్రోకన్లో బ్రోకెన్ జీరో అంటాను. సార్ మరి వెర్బ్ యొక్క 3వ రూపానికి ఎటువంటి అర్థం లేదంటున్నారు, ఏ అర్థం తెలియదని దాన్ని జీరోతో సమానం అంటున్నారు. జీరోతో సమానమైందని ఇంక మాకు ఎందుకు సార్ చెప్పడం, అది వేస్ట్ కదా అని అంటారు. కానీ అది ఎందుకు అది జీరోతో సమానం అని నిరూపించడానికే నేను ఈరోజు ఈ క్లాసు తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని జీరోతో ఎందుకు పోల్చానంటే, జీరోకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఈ వెర్బ్ యొక్క 3వ రూపానికి కూడా అటువంటి లక్షణాలే ఉన్నాయి. జీరోకున్న లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీరో ఇలా అన్నాను, ఈ జీరోకి ఎటువంటి వాల్యూ లేదు, ఎందుకు పనిచేయదు అనుకుంటాం. కానీ దాని ముందు కానీ ఏదైనా ఒక నెంబర్ చేరిస్తే అది 10 అయిపోయింది. మళ్ళీ ఇంకో జీరో చుడుతున్నాను, సరదాగా ఇలా 3 అన్నాను, 30. జీరోకి విలువ లేకపోయినా దాని ముందు కానీ ఏదైనా సంఖ్య చేరితే దాని వాల్యూ ఎనార్మస్గా పెరిగిపోతుంది. సో దట్ ఈజ్ ది థింగ్. అటువంటి లక్షణమే ఈ యొక్క వెర్బ్ యొక్క 3వ రూపానికి ఉంది. ఇప్పుడు చూడండి,
ఈ టేకెన్ అనేది ఉంది, నేను ఏమన్నాను, దీన్ని జీరో అన్నాను, జీరోతో సమానం అన్నాను. అంటే టేకెన్ జీరోకి ఎటువంటి అర్థం లేదు, అలాగే టేకెన్కి కూడా ఎటువంటి అర్థం. ఈ టేకెన్కి ఎప్పుడు లైఫ్ వస్తుంది, దీని ముందు ఏదైనా ఒక వెర్బ్తో కలిసినప్పుడే దానికి అర్థం వస్తుంది, అప్పుడు దాకా ఇది జీరో. ఇప్పుడు ఎటువంటి అర్థం వస్తుంది, జస్ట్ ఇప్పుడే తీసుకున్నాను. ఇది దేన్ని బట్టి వచ్చింది, దీని ముందు చేరిన వెర్బ్ని బట్టి మనకు వచ్చింది. అర్థమైంది కదండి. అలాగే ఈ టేకెన్, ఇంకో టేకెన్ రాశాను, దీని ముందు హ్యాడ్ చేర్చాను. హ్యాడ్ చేర్చినప్పుడు ఇది పాస్ట్లో ఒక సంఘటనకి ముందే తీసుకున్నానని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ టేకెన్ ఏమైపోయింది, పాస్ట్ టెన్స్కి జాబితాలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకోసారి రాశాను టేకెన్, ఇప్పుడు ఈ టేకెన్ వాల్యూ ఏంటి, జీరో, దీనికి వాల్యూ లేదు. దీని వాల్యూ ఎప్పుడు వస్తుందండి, దీని ముందు ఏదైనా వెర్బ్ చేరితే దానికి అప్పుడు ఒక అర్థాన్ని సంతరించుకుంటుంది, అది ఒక సందర్భాన్ని తెలియజేసి ఒక టెన్స్ని రిఫర్ చేస్తుంది. ఇక్కడ విల్ హ్యావ్తో కలిపాను, అప్పుడు ఈ టేకెన్ ఏమైందండి, ఫ్యూచర్ టెన్స్ జాబితాలోకి వెళ్ళిపోయింది. రేపు ఈ సమయాన్ని తీసేసుకుని ఉంటాను, ఈ టేకెన్ ఫ్యూచర్ జాబితాలోకి వెళ్ళిపోయింది. ఈ టేకెన్ పాస్ట్ జాబితాలోకి వెళ్ళింది, ఎందుకంటే ముందున్నటువంటిది వెర్బ్ పాస్ట్, ఈ ఫ్యూచర్ జస్ట్ కంప్లీట్ యాక్షన్కి చేరింది. అంటే ఈ వెర్బ్ యొక్క మూడవ రూపానికి జీరోలాగే ఎటువంటి వాల్యూ ఉండదు, సింగిల్గా ఉంటే. దాని ముందు కానీ వెర్బ్ చేరితే దానికి ఒక అర్థాన్ని సంతరించుకుని అదొక టైంని రిఫర్ చేస్తూ ఒక టెన్స్ జాబితాలోకి వెళుతుంది. అందుకే చూడండి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ వెర్బ్ యొక్క మూడవ రూపం లేకుండా ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ టెన్స్లు ఏది కూడా ఈ యొక్క V3 లేకుండా ఫామ్ అవ్వవు. నెక్స్ట్ అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ ఐ టుక్ కాఫీ, దాన్ని అర్థం మారకుండా చెప్పడం, కాఫీ వాజ్ టేకెన్ బై మీ అని కూడా చెప్పచ్చు. సో ఇటువంటి ప్యాసివ్ వాయిస్లో 12 టెన్స్లకి ప్యాసివ్ వాయిస్ ఉండదు, కానీ 8 or 9 టెన్సెస్కి ఉంటుంది. యాక్చువల్గా ట్రెడిషనల్గా 8 టెన్సెస్కే ఉంటుంది, కానీ మోడర్న్ ఇంగ్లీష్ గ్రామేరియన్ మైకేల్ స్వాన్ యొక్క ప్రపోజల్ ద్వారా 9 టెన్సెస్ కూడా వాయిస్ చెప్పచ్చు, ప్యాసివ్ వాయిస్ చెప్పచ్చు అన్నమాట. ప్యాసివ్ వాయిస్లో ఏ ఒక్క సింగిల్ సెంటెన్స్ కూడా V3 లేకుండా ఫ్రేమ్ అవ్వదు. ప్యాసివ్ వాయిస్ అంతా కూడా V3 మీద డిపెండ్ అయిపోయి ఉంది. ఇప్పుడు చూడండి, ఈజ్ టేకెన్ తీసుకొనబడును, వాజ్ టేకెన్ తీసుకొనబడినది, విల్ బీ టేకెన్ తీసుకొనబడబోతుంది, ఈజ్ బీయింగ్ టేకెన్ ఇప్పుడు తీసుకొనబడుతూ ఉన్నది, వాజ్ బీయింగ్ టేకెన్ ఆ సమయంలో అప్పుడు తీసుకొనబడుతూ ఉన్నది. ఇలాగా హ్యాస్ బీన్ టేకెన్ జస్ట్ ఇప్పుడే తీసుకునబడినది, హ్యాడ్ బీన్ టేకెన్ జస్ట్ అప్పుడే తీసుకున్న, విల్ హ్యావ్ బీన్ టేకెన్. ఇలాగా ఈ 8 to 9 ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా V3తోనే ఆధారపడిపోయి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్యాసివ్ వాయిస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ టేకెన్ అంటే ఏంటంటే, మన రూల్ ప్రకారం నా మెథడాలజీలో, మై మెథడాలజీ, ఐ కాయిన్డ్ మెథడాలజీ, దట్ ఈజ్ మెహర్స్ మెథడాలజీ. నా మెహర్స్ మెథడాలజీలో టేకెన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాను. దీనికి ఏం వాల్యూ లేదు బాబు, ఉట్టి సింగిల్గా వచ్చినప్పుడు దీనికి ఎటువంటి అర్థం ఉండదు. దీన్ని ఏమంటారు, దీన్ని ఇప్పుడు చూడండి, ఈ టేకెన్ ముందు వాజ్ చేర్చాను, అప్పుడు ఈ టేకెన్ ఏమైపోయిందండి, పాస్ట్ టెన్స్ అయిపోయింది. దేన్ని బేస్ చేసుకుని పాస్ట్ టెన్స్ అయింది, దీని ముందు చేరిన వెర్బ్ పాస్ట్ టెన్స్ కాబట్టి టేకెన్ పాస్ట్ టెన్స్లో కలిసిపోయింది. మళ్ళీ ఇంకొక టేకెన్ రాశానండి, దీనికి కూడా సింగిల్గా వాల్యూ లేదు, 0 అంటాను. ఇక్కడ విల్ బీ అన్నాను, అప్పుడు వెంటనే దీని ముందు ఏదైతే ఒక వెర్బ్ వచ్చిందో దానికి లైఫ్ వచ్చింది, ఒక అర్థాన్ని సంతరించుకుంటుంది. విల్ బీ తీసుకొనబడబోతుంది. అప్పుడు ఏమంటాం, టేకెన్ ఏమైంది, ఇది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా ఎలా చెప్పగలం, సింగిల్గా వస్తే మీనింగ్ ఉంటుంది. దీని ముందు ఉన్న ఏర్పడినటువంటి హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్ టెన్స్ అయింది కాబట్టి టేకెన్ ఫ్యూచర్ టెన్స్ స్టేటస్ వచ్చింది. సో అందుకే వెర్బ్ యొక్క మూడో రూపాన్ని ఏమని గుర్తుపెట్టుకోవాలి, డిపెండెంట్ వర్బ్. ఏమని గుర్తుపెట్టుకోవాలి, ఈ వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, డిపెండెంట్ వర్బ్. ఏమని గుర్తుపెట్టుకుంటాం అంటే డిపెండెంట్ వర్బ్. హోల్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో V3 అనేది ఒక వెర్బ్ ఫామ్లో ఒక పార్ట్ మాత్రమే, అది సింగిల్గా రాదు, సింగిల్గా దానికి ఎటువంటి అర్థము ఉండదు.
ఇది ఏదో ఒక హెల్పింగ్ వర్బ్తో ఆధారపడి ఉంటుంది. టేకెన్ హ్యాజ్, టేకెన్ హ్యాడ్తో, విల్ హ్యావ్, టేకెన్ వాజ్తో, టేకెన్ విల్ బీతో ఇలా యాడ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని డిపెండెంట్ వర్బ్ అని గుర్తుపెట్టుకోండి, సింగిల్గా రాదు. అది ఏ టెన్స్కి చెందుతుందని అడిగితే అది ఏ టెన్స్, అన్ని టెన్స్లోనే వస్తుంది. అది ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ టెన్స్లో వస్తుంది, పాస్ట్ టెన్స్లో వస్తుంది, ఫ్యూచర్ అన్ని టెన్స్లో వస్తుంది. దాని ముందు చేరిన వెర్బ్ ఏ టెన్స్ అవుతుందో ఇది ఆ జాబితాలోకి చేరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, డిపెండెంట్ వర్బ్. నెక్స్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, హ్యాండిక్యాప్డ్ వర్బ్. అంటే బాగా గుర్తుపెట్టుకోవడం, హ్యాండిక్యాప్డ్ వర్బ్ అన్నాను. హ్యాండిక్యాప్డ్ వర్బ్ ఏంటంటే సింగిల్గా దీనికి ఎటువంటి అర్థం ఉండదు, ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ సహాయంతోనే దీని మీనింగ్ వస్తుంది. కాబట్టి మామూలుగా ఇట్ ఈజ్ ఇప్పుడు చూడండి, లింప్ మ్యాన్ ఉన్నాడు, నడవలేడు. దేని సపోర్ట్ ఉంటే, స్టిక్ సపోర్ట్ ఉంటే అతను నడవగలడు. అలాగే ఈ టేకెన్ అనేది హ్యాండిక్యాప్డ్ వర్బ్. దానికి ఎటువంటి మీనింగ్ ఉండదు, దానికి చలనం ఉండదు. ఎప్పుడైతే పక్కన ఒక సపోర్టింగ్ వెర్బ్ వచ్చిందో అప్పుడు దీని మీనింగ్ వస్తుంది. సో లైక్ ఏ హ్యాండిక్యాప్డ్ పర్సనాలిటీ హూ టేక్స్ సపోర్ట్ ఆఫ్ ఎ స్టిక్, ఇన్ ద సేమ్ వే ఈ హ్యాండిక్యాప్డ్ వెర్బ్ ఒక హెల్పింగ్ వెర్బ్కి సహాయం తీసుకుని ఒక మీనింగ్ఫుల్ వెర్బ్గా మారుతుంది. దీన్ని హ్యాండిక్యాప్డ్ వెర్బ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని ఎలాగ గుర్తుపెట్టుకోవాలి, అత్యంత ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది నా కమింగ్ వీడియో ఉంటుంది, దీని పార్ట్ బి. అందులో చూడండి, మీకు పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది.